Hello friends, very good morning. Let's look at the courses offered before we begin editorial. Even before that, please do like, share and subscribe to my channel. Right. So let's look at the courses offered. Courses offered మనం ఒకసారి చూస్తే ఫస్ట్ థింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మన ఫస్ట్ కోర్సు. ఇది మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసేటైతే 50,000 రూపీస్ ఫీజు. మీరు ఒకేసారి పే చేసేస్తే కేవలం 40,000కే మీరు జాయిన్ అవ్వచ్చు. సిమిలర్ గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 20,000 రూపీస్ ఫీజు. ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కలిపి తీసుకుంటే 50 + 20 70 అవుతుంది. మీరు 60,000 6 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు. దట్స్ ది బ్యూటీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాంబో అది. సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ అన్ని కూడా 7,000కి ఆఫర్ చేస్తున్నాం. సో ఫీజు ఎంత అనేది పక్కన పెడితే వాట్ ఈస్ ఇట్ దట్ యూ విల్ గెట్ ఫ్రమ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ? ఇట్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఎన్ని అటెంప్ట్స్ అన్నా మీరు చేయొచ్చు, ఎన్నాళ్ళైనా సరే మీకు కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. యూ గెట్ యాక్సెస్ టు బోత్ లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. రెండింటికి కూడా యాక్సెస్ ఉంటుంది. ఒక్క లైవ్ అనే కాదు, లేదా ఓన్లీ రికార్డెడ్ అని కాదు, రెండింటికి కూడా త్రూ అవుట్ ద పీరియడ్ యూ విల్ హ్యావ్ యాక్సెస్. నెక్స్ట్ థింగ్, సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ అంటే మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్, కరెంట్ అఫైర్స్ ఏ కోర్స్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు 7,000 రూపీస్కే. ఈవెన్ దట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దెన్ వీ హ్యావ్ బ్యాంక్ ఇన్ఫినిటీ. కేవలం 5,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాను. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. ఇట్ ఇంక్లూడ్స్ బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ మీకు ప్రిలిమ్స్కి అవసరమైనది, మెయిన్స్కి అవసరమైనది మొత్తం కలిపి కవర్ చేస్తాం విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇన్ఫినిటీ. ఇందులో మీకు ఎస్ఎస్సి ఆర్ఆర్బి కూడా కంబైన్ అవుతాయి. బ్యాంక్ ఇన్ఫినిటీ ప్లస్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి ఎడిషనల్ అనమాట. 7,000కి యూ గెట్ దిస్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ నేను రన్ చేస్తున్న కోర్స్. ఇది కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ నేనే చెప్తాను. ఇందులో మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా క్యాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి బ్యాంక్ మెయిన్స్ కి ఎలా ఉపయోగపడతాయి అనేది కొన్ని చేయడం మొదలు పెట్టాం. పారాగ్రాఫ్ కంప్లీషన్, పారాగ్రాఫ్ సమ్మరీ ఇవన్నీ కూడా చేయడం మొదలు పెట్టాను. క్వాంట్ ఇన్ఫినిటీ అగైన్ 2,000 రూపీస్కి ఆఫర్ చేస్తాం. సో క్వాంట్ ఇన్ఫినిటీ అనేది మీకు ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు కవర్ చేస్తుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రైల్వే, ఎస్ఎస్సి అండ్ బ్యాంక్ మూడింటికి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఆల్ కోర్సెస్ ఆర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్ అండ్ యూ కెన్ కాల్ అప్ ఆన్ దిస్ నెంబర్. ప్రశాంతి మేడం అని ఉంటారు, మ్యామ్ కాల్ చేయండి. సో టాక్ టు హర్. దట్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ ఆఫ్ ద డే. So this is today's editorial, a new world order. So this is about United Nations, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. బిఫోర్ వి బిగిన్, 1 second. అసలు ఐక్యరాజ్య సమితి 1945లో ఎస్టాబ్లిష్ చేయబడింది. 1945లో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ఇది మనకి తెలిసింది. October 24th 1945లో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ఇది 75th ఇయర్. 24th October. One second. సో 24th October 1945లో ఎస్టాబ్లిష్ చేయబడింది యునైటెడ్ నేషన్స్. అసలు యునైటెడ్ నేషన్స్ ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత లెట్స్ గెట్ ఇన్ టు దిస్. మనకి 1919లో వరల్డ్ వార్ 1 అయిన తర్వాత, ఇప్పుడు వరల్డ్ వార్ 2 తర్వాత యునైటెడ్ నేషన్స్ ఎలాగో వరల్డ్ వార్ 1 అయిన తర్వాత అప్పట్లో లీగ్ ఆఫ్ నేషన్స్, ద లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పి క్రియేట్ చేశారు. ఇది కూడా ఎందుకంటే వరల్డ్ వార్ లాంటివి డివాస్టేటింగ్, అది ఎవరికి ఉపయోగపడవు అని చెప్పి అప్పుడు జూన్ 1919లో అది క్రియేట్ చేయడం జరిగింది. కానీ అది ఉంటుండగానే వరల్డ్ వార్ 2 బ్రేక్అవుట్ అయింది 1939లో. 1939లో మనకి వరల్డ్ వార్ 2 అనేది బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. సో దీని హెడ్ ఆఫీస్ జెనీవాలో ఉండేది అండ్ అది ఎంటీగా ఉండిపోయింది. ఇంకా రైట్, వార్ జరుగుతోంది ఒక పక్క, ఇంకోవైపు ఇలాంటి లీగ్ ఆఫ్ నేషన్స్ ఉండి కూడా వార్ జరగడం అనేది జరుగుతుంది. సో హెడ్ ఆఫీస్ ఎంటీగా ఉండిపోవడం అయిపోయింది. 1939లో వరల్డ్ వార్ 2 బ్రేక్అవుట్ అయింది. అప్పుడు తర్వాత ఏమైందంటే 1941లో అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ అండ్ అప్పటికున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్, విన్స్టన్ చర్చిల్, వీళ్ళిద్దరూ కలిసి కెనడాలో, అట్లాంటిక్ సముద్రంలో అనుకుంటాను, సో కెనడాలో ఒక సీక్రెట్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అప్పటికి ఇంకా అమెరికా జాయిన్ కాలేదు. ఇది ఎప్పుడంటే ఆగస్ట్ 1941లో.
1939లో వరల్డ్ వార్ 2 బిగిన్ అయిపోయింది. కెనడాలో ఒక సీక్రెట్ మీటింగ్, ఒక షిప్ మీద వీళ్ళిద్దరూ సీక్రెట్గా కలిసి మాట్లాడుకున్నారు యాక్చువల్గా. ఎట్లా చేయాలి, ఏంటి కథ, నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పి. మళ్ళీ ఇంటర్నేషనల్ పీస్ కోసం ఒక బాడీని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చింది. రైట్. సో 1919 తర్వాత ద లీగ్ ఆఫ్ నేషన్స్ వచ్చింది, కానీ అది ఉంటుండగానే వరల్డ్ వార్ 2 బ్రేక్అవుట్ అయిపోయింది. సో దట్ బికేమ్ ఇర్రెలవెంట్. అందుకే 1941లో మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ మరియు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ ఇద్దరూ కలిసి కెనడాలో ఒక నేవల్ షిప్ పైన సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేసుకొని అందులో మాట్లాడుకున్నారు. ఒక ప్రాబబ్లీ ఇట్ ఈస్ టైమ్ టు క్రియేట్ అనదర్ ఇంటర్నేషనల్ బాడీ అని చెప్పి మొట్టమొదటిసారి వాళ్ళు అనుకోవడం అనేది అప్పుడు జరిగింది. రైట్. ఆ తర్వాత వాళ్ళు ఒక జాయింట్ స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. దాన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారు. ఒక జాయింట్ స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. అది కైండ్ ఆఫ్ బిగినింగ్ అనమాట. తర్వాత డిసెంబర్ 1941 డిసెంబర్లో అమెరికా కూడా వార్లో ఎంటర్ అయింది. అప్పటి వరకు యుఎస్ వార్లో ఎంటర్ కాలేదు. 1941 డిసెంబర్లో ఎంటర్ అయింది. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ అనే పదం మొట్టమొదటిసారి రూజ్వెల్ట్ వాడారు. రూజ్వెల్ట్ ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్. అది దేన్ని ఇండికేట్ చేస్తుంది ఆయన పరంగా? యాక్సిస్ పవర్స్, అంటే మనకి జర్మనీ, జపాన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సిస్ పవర్స్ అంటారు. వీటికి ఎగ్నెస్ట్ గా జాయిన్ అయిన నేషన్స్ అలైడ్ నేషన్స్ అంటారు వీళ్ళని. వాటికి వ్యతిరేకంగా ఎవరైతే whoever have joined forces against these powers like Germany and Japan, they are called Axis allied nations, and వాళ్ళందరినీ యునైటెడ్ నేషన్స్ అని చెప్పి రూజ్వెల్ట్ అప్పుడు మొట్టమొదటిసారి ఆ పదాన్ని యూజ్ చేయడం అనేది జరిగింది. రైట్. ఆ తర్వాత 26 అలైడ్ నేషన్స్ 1942లో కలిసాయి, ఒక డిక్లరేషన్ సైన్ చేశాయి. యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్స్ సైన్ చేశాయి 1942లో. 1941 డిసెంబర్లో యుఎస్ అనేది ఈ వార్లో ఎంటర్ అయింది. 1942 జాన్యువరిలో యునైటెడ్ నేషన్స్ అంటే ఈ 26 దేశాలు, జర్మనీ, జపాన్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన 26 దేశాలు కలిసి యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ పైన సంతకం చేసే ఫ్యూచర్లో మనం క్రియేట్ చేసుకుందాము, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, వార్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవడం కోసం అనే విషయాన్ని డిక్లేర్ చేస్తూ ఇది క్రియేట్ చేయడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ 2 years వీటిల్లో ఈ అలైడ్ నేషన్స్ లో ఉన్న బిగ్ 4 కంట్రీస్, ఒకటి యుఎస్, 2 యూకే, తర్వాత సోవియట్ యూనియన్, చైనా, ఇవన్నీ కూడా కలిసి పోరాటం చేశాయి. ఇప్పుడు చైనా, రష్యా ఇవన్నీ అమెరికాకి వ్యతిరేకం అయిపోయాయి, కానీ వరల్డ్ వార్ 2లో వీళ్ళంతా కలిసి పోరాటం చేయడం అనేది జరిగింది. సో ఈ 4 దేశాల మధ్యలో చాలా మీటింగ్స్ జరిగాయి అప్పట్లో. తర్వాత ఏం చేయాలి, వార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, యునైటెడ్ నేషన్స్ ఎలా ఉండాలి, ఏంటి దాని రోల్ ఏంటి అనే విషయాలు డిస్కస్ చేయడానికి చాలాసార్లు వీళ్ళు కలిసి మాట్లాడుకున్నారు. సో వార్ అయిపోయిన తర్వాత, వార్ వీళ్ళు గెలిచిన తర్వాత 24th అక్టోబర్ 1945న యునైటెడ్ నేషన్స్ అనేది ఫైనల్లీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అప్పటికి 51 కంట్రీస్ దాంట్లో మెంబర్స్ అయ్యాయి. ఈ 51 కంట్రీస్లో 5 పర్మనెంట్ మెంబర్స్. బేసికల్గా ఈ 5 కూడా విక్టోరియస్ టీమ్, వీటితో పాటు ఫ్రాన్స్. ఈ 5 కూడా ఏంటి, వార్లో విక్టోరియస్ అలైడ్ నేషన్స్ వైపు ఉన్నవి. అని చూడండి, జర్మనీ, జపాన్ అందరూ ఓడిపోయిన దేశాలు. సో వాళ్ళతో పాటు ఉన్న ఏ దేశాలు కూడా అప్పుడు ఇందులో భాగస్వాములు కాలేదు. దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన దేశాల్లో ఈ 5 కంట్రీస్, బిగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, దే గాట్ పర్మనెంట్ మెంబర్స్ కింద వాళ్ళు జాయిన్ అయ్యారు. మిగిలిన 46 మంది సిగ్నేటరీస్ కింద జాయిన్ అవ్వడం జరిగింది. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క బర్త్. అలా వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్ పీస్ అండ్ స్టెబిలిటీని సెక్యూర్ చేయడానికి, సెక్యూరిటీ, పీస్ అండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థ యునైటెడ్ నేషన్స్. ఇప్పుడు 75 సంవత్సరాలు గడిచాయి. వరల్డ్ వార్ 2 తర్వాత అప్పటికున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఈ మారిన పరిస్థితులకు తగ్గట్టుగా యునైటెడ్ నేషన్స్ ఉందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ 5 కంట్రీస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి పర్మనెంట్ మెంబర్షిప్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఉంది. మిగిలిన ఆ తర్వాత చాలా కంట్రీస్ పెద్దవయ్యాయి, అయినా సరే వాటి ఎవరికి కూడా పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ఇవ్వలేదు యుఎన్ఎస్సిలో. ఇంకా మల్టిపుల్ రిఫార్మ్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. సో అందుకని న్యూ వరల్డ్ ఆర్డర్, ఈ మారిన పరిస్థితులు తగ్గట్టుగా ఈ కొత్త యునైటెడ్ నేషన్స్ లో రిఫార్మ్స్ రావాలి అనేది మెయిన్ డిమాండ్. సో లెట్స్ సీ వాట్ దిస్ ఎడిటోరియల్ సేస్. ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మస్ట్ సపోర్ట్ ద రిఫార్మ్ ప్రాసెస్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ 1945లో ఎస్టాబ్లిష్ చేశారు, అప్పటి పరిస్థితులకి తగ్గట్టుగా క్రియేట్ చేశారు. కానీ ఈ 75 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. దీనికి తగ్గట్టుగా దాంట్లో రిఫార్మ్స్, సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ సంస్కరణలు తీసుకురావాలి అంటే ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో
వాళ్ళు సపోర్ట్ చేయాలి ఆ ప్రాసెస్ని. వాళ్ళు సపోర్ట్ చేయకుండా అవ్వదు. బికాస్ దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ వీటో పవర్, సంథింగ్ ఎ పవర్ టు సే నో. రిజెక్ట్, ఏదైనా తీర్మానం రిజెక్ట్ చేయడానికి వాళ్ళకి పవర్ ఉంది. వాళ్ళు ఏ ఒక్కరు రిజెక్ట్ చేసినా సరే తీర్మానం ముందుకు సాగదు. At a special session making 75 years of the United Nations on Tuesday, Prime Minister Narendra Modi called for reform of its outdated structures, pointing out that in the absence of comprehensive changes, the world body today faces a crisis of confidence. Narendra Modi ఫిజికల్గా అక్కడికి వెళ్ళలేదు, కానీ వెబ్ కాన్ఫరెన్స్లోనే ఆయన, వీడియో కాన్ఫరెన్స్లో ఆయన స్పీచ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆయన ఏమడిగారు? రిఫార్మ్ కావాలి, అవుట్డేటెడ్ స్ట్రక్చర్స్ అయిపోయి యునైటెడ్ నేషన్స్లో స్ట్రక్చర్స్ అన్ని కూడా ఎప్పటివో అవి ఈ రోజు ప్రపంచాన్ని రిప్రజెంట్ చేయట్లేదు. సో వీ నీడ్ టు రిఫార్మ్ దెమ్, సంస్కరణలు కావాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. పాయింటింగ్ అవుట్ దట్ ది ఆబ్సెన్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ చేంజెస్, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ చేంజెస్, మార్పులు తీసుకురాకపోతే, సమూలమైన మార్పులు తీసుకురాకపోతే ద వరల్డ్ బాడీ టుడే ఫేసెస్ ఎ క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దానిపైన నమ్మకం పోయే పరిస్థితులు వచ్చేసాయి. క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అదర్ కంట్రీస్ టు బిలీవ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ రిఫార్మ్స్. ఎందుకంటే ఓన్లీ 5 కంట్రీస్కి మాత్రమే సపోర్టివ్గా ఉండేటట్టుగా, వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా ప్రజెంట్ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ పాయింట్. While the words appear harsh, given the occasion, they can hardly be faulted. నరేంద్ర మోదీ గారు యూజ్ చేసిన పదాలు వినడానికి, చూడడానికి హార్ష్గా అనిపించినప్పటికీ, గివెన్ ద అకేషన్ ఏంటి, 70 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకునే టైం కదా, అలాంటి టైంలో ఇంత హార్ష్ పదజాలం ఏంటి అని అనిపించినప్పటికీ, దే కెన్ హార్డ్లీ బి ఫాల్టెడ్, కానీ వాటిని ఏ రకంగానూ తప్పు పట్టలేము. హార్డ్లీ అంటే నో అని, నన్ అని, నెగిటివ్ అనమాట. ఐ హార్డ్లీ హ్యావ్ ఎనీ మనీ అంటే అర్థం ఏంటి, నా దగ్గర మనీయే లేదు. దే కెన్ హార్డ్లీ బి ఫాల్టెడ్ అంటే అసలు ఏ రకంగానూ వాటిని తప్పు పట్టలేము అని అర్థం. India has been at the forefront of demanding reform in the United Nations, particularly its principal organ, the Security Council, for decades, taking its claim as one of the world's largest economies and most populous countries, with a track record in promoting a rules-based international order and contributing to peacekeeping through UN forces. చూడండి, ఇండియా ఎప్పటి నుంచో ఈ రిఫార్మ్ కావాలి యునైటెడ్ నేషన్స్లో అడుగుతున్న దేశాల్లో ఇండియా ఎప్పుడూ ముందు వరుసలో నిల్చుంటుంది. కొన్ని సంవత్సరాలుగా, ఎస్పెషల్లీ దేంట్లో, తన సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ రావాలి, యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ రావాలని అడుగుతున్న కంట్రీస్లో ఇండియా ఎప్పుడు ముందుంటుంది. యుఎన్ఎస్సిలో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. రైట్, ఈ 5 పర్మనెంట్ మెంబర్స్లో ఇండియా లేదు, జపాన్ లేదు, జర్మనీ లేదు, ఇంకా బ్రెజిల్ లేదు, ఇట్లాంటి పెద్ద కంట్రీస్ చాలా ఉన్నాయి. ఇవేవి కూడా ఈ 5 పర్మనెంట్ మెంబర్స్లో లేవు. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, చైనా అండ్ ఫ్రాన్స్, ఈ 5 కంట్రీలు మాత్రమే ఈ 5 కంట్రీస్ పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నాయి. ఇంకో 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్కి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మారుతూ ఉంటాయి. సో ఇండియా 2021లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎంటర్ అవుతుంది. సో 2021 మరియు 2022 ఈ 2 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాకి మెంబర్షిప్ ఉంటుంది. 23 నుంచి మళ్ళీ ఉండదు. అలా ప్రతి ఇయర్ కూడా మెంబర్స్ మారుతూ ఉంటారు. సో ప్రతి ఇయర్ 5 కొత్త మెంబర్స్ వస్తారు, 5 పాత మెంబర్స్ వెళ్ళిపోతారు. ఇందులో 5 వస్తారు, 5 వెళ్తూ ఉంటారు అనమాట. ఆ రకంగా 10 అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ 5 పర్మనెంట్గా ఉంటుంది. రైట్, ఇవి ప్రాబ్లమ్స్. 5 ఎందుకు ఉన్నాయి, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి కదా మాకు ఇవ్వాలి అనేది ఇండియా క్లెయిమ్. దట్టు ఇండియా తనకి ఇవ్వాలి, ఎందుకంటే మేము వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్లో కూడా ఇప్పుడు ఇండియా ఒకటి, టాప్ 5లో ఇండియా ఉంది. అండ్ మోస్ట్ పాపులస్ కంట్రీస్ విత్ ట్రాక్ రికార్డ్ ఇన్ ప్రమోటింగ్ ఏ రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఇండియా ప్రమోట్ చేస్తుంది. ప్రతి రూల్ని కూడా ఫాలో అయ్యింది, దేన్ని ఉల్లంఘించలేదు. మల్టీలేటరల్ ఆర్డర్ని సపోర్ట్ చేస్తూనే వచ్చింది ఇండియా ఇప్పటి వరకు. అండ్ కాంట్రిబ్యూటింగ్ టు పీస్ కీపింగ్ త్రూ యుఎన్ ఫోర్సెస్. పీస్ కీపింగ్ అంటే అర్థం ఏంటంటే, ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా ఉండి, యుద్ధాలు జరిగి ఈ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకునే ప్లేసెస్లో యునైటెడ్ నేషన్స్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ పీస్ కీపింగ్ మిషన్. పీస్ కీపింగ్ మిషన్ అంటే అక్కడ శాంతి నెలకొల్పేలాగా, శాంతి మెయింటైన్ చేసేలాగా కొన్ని ఫోర్సెస్ని పంపిస్తుంది. ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో మనకి చూడండి, పీస్ కీపింగ్ ఫోర్సెస్లో మనకి పోలీస్ ఉంటారు, సోల్జర్స్ ఉంటారు, సివిలియన్ ఎవరంటారు సివిల్ సర్వెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ గొడవ పడుతున్న పార్టీస్ మధ్యలో సయోధ్య కుదర్చడానికి ట్రై చేస్తారు. ఇంకా ఒకవేళ అవసరమైతే సోల్జర్స్ కూడా ఉంటారు ఇక్కడ. ఈ సోల్జర్స్ యునైటెడ్ నేషన్స్కి ఎట్లా వస్తారు, యునైటెడ్ నేషన్స్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. అలా ఇండియా ఎప్పుడు కూడా తన వైపు నుంచి ఫోర్సెస్ని పంపించింది.
సోల్జర్స్ని పంపించింది, సివిల్ సర్వెంట్స్ని పంపింది, పోలీస్ని పంపించింది. సో యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్కి కూడా ఇండియా సపోర్ట్ చేస్తూ వచ్చింది ఇప్పటి వరకు. ఈ కారణాలన్నీ చెప్తూ మాకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ ఇవ్వాలి, ఓకే, స్టేకింగ్ ఇట్స్ క్లెయిమ్, నాకు అందులో హక్కు ఉంటుంది, మాకు కూడా అందులో హక్కు ఉంటుంది, మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతోంది. The UN was born in the crisis of the World War era, and the realities of that time can hardly be compared to the present. వరల్డ్ వార్ పరిస్థితుల్లో అప్పటికున్న సంక్షోభాన్ని నివారించడానికి, తర్వాత స్టేబుల్ పీస్ఫుల్ వరల్డ్ ఆర్డర్ని క్రియేట్ చేయడం కోసం యునైటెడ్ నేషన్స్ క్రియేట్ చేశారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. ఆ రోజులకి ఈ రోజులకి అసలు కంపేర్ చేయలేం. కెన్ హార్డ్లీ బి కంపేర్డ్, దట్ మీన్స్ కెనాట్ బి కంపేర్డ్ టు ద ప్రెసెంట్. The United Nations permanent veto carrying members chosen by the virtue of being winners of the World War II, the US, the UK, France, Russia, and later China, can hardly claim adequate representation of the world's leadership today. Only 5 దేశాలు మాత్రమే ఉన్నాయి చూడండి, US, UK, France, Russia and China. ప్రపంచం మొత్తాన్ని అవి రిప్రజెంట్ చేస్తున్నాయా అంటే రిప్రజెంట్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే 5 కంట్రీస్, అందులో ఆఫ్రికన్ కంట్రీస్ అసలు లేనే లేవు. మీరు చూస్తే ఆఫ్రికన్ కంట్రీస్ లేవు. ఇది పరిస్థితి. The UNSC does not include a permanent member from the African, Australian, South American continents. ఈ 3 కాంటినెంట్స్ నుంచి ఒక్క పర్మనెంట్ మెంబర్ కూడా లేదు. And the pillars of the multilateral order, such as the G4 group of Brazil, India, Germany and Japan, have been ignored for long. ఇప్పుడు ఈ 4 దేశాలు కూడా ఎకానమీ పరంగా చాలా గ్రో అయ్యాయి, వరల్డ్ టాప్ 10లో ఉంటాయి. బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్, వీటిని G4 అంటారు. వాటిని కూడా ఎప్పటి నుంచి ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. వాటిలో ఏ దేశానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అదర్ మోర్ రిప్రజెంటేటివ్ ఆప్షన్స్ ఎగ్జిస్ట్ అండ్ దట్ హ్యాస్ బీన్ ద క్రక్స్ ఆఫ్ ద బ్యాటిల్ ఫర్ చేంజ్. ఇంకా ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్ ఉంది. సో వాటి నుంచి కూడా ఏ దేశానికి రిప్రజెంటేషన్ లేదు. అందువల్లే వీళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. అండ్ దట్ హ్యాస్ బీన్ ద క్రక్స్ ఆఫ్ ద బ్యాటిల్ ఫర్ చేంజ్. అందుకనే చేంజ్ రావాలి, చేంజ్ తీసుకురావాలి అనే యుద్ధంలో ఇది మెయిన్ అయిపోయింది. ఎందుకంటే ఈ G4 నేషన్స్కి అవకాశం లేకుండా పోయింది, అలాగే ఆఫ్రికన్ యూనియన్ నుంచి రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. సో ఇది ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ లేదు. కొన్ని దేశాలకు మాత్రమే ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి, పవర్ ఇంబ్యాలెన్స్ ఉంది. కొన్ని దేశాలు దే ఆర్ ఎంజాయింగ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్, వేర్ అదర్స్ ఆర్ నాట్ ఎంజాయింగ్ ఎనీథింగ్. అందువల్ల ఈ పవర్ బ్యాలెన్స్ లో ప్రాబ్లం వచ్చిందనమాట. ఆల్సో there is a deep polarization within the UN's membership, so decisions are either not taken or not heeded. Polarization అంటే షిఫ్ట్ అయిపోవడం, ఇటువైపు అటువైపు. చూడండి, ఒకసారి ఏదన్నా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, US ఒకవైపు వెళ్ళిపోతుంది, రష్యా, చైనా ఇంకోవైపు వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, పోలరైజేషన్. అంటే ఒక నార్త్ పోల్ అంటే ఇంకోటి సౌత్ పోల్ అంటాడు. ఇలా ప్రతి ఇష్యూలో కూడా ఏకాభిప్రాయం లేకుండా, కన్సెన్సస్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, డెసిషన్స్ అనేవి తీసుకోలేరు. ఇప్పుడు చైనా మరియు రష్యా ఒక విషయాన్ని సపోర్ట్ చేసి అదే విషయాన్ని US వ్యతిరేకించాలంటే US కెన్ యూజ్ ఇట్స్ వీటో పవర్. వీటో పవర్ ఉపయోగించేసి చైనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా రిజెక్ట్ అయ్యేలా చేయొచ్చు. అలాగే అమెరికా ఏదన్నా ప్రవేశపెడితే దాన్ని చైనా రిజెక్ట్ అయ్యేలా చేయొచ్చు. ఈ రకంగా వీళ్ళు వీటో పవర్ని ఇండిస్క్రిమినేట్గా, రీజన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని పర్సూ చేయడం కోసం, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఈ దేశాలు అనేవి వాడుతున్నాయి. ఈ వాడడం వల్ల ఏమవుతుందంటే ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, నిర్ణయాలు అనేవి తీసుకోలేకపోతున్నారు. ప్లస్ చూడండి, డెసిషన్స్ ఆర్ either నాట్ టేకెన్ ఆర్ నాట్ హీడెడ్. ఒకళ్ళు తీసుకునే నిర్ణయానికి ఒకళ్ళు చెప్తున్న దాన్ని కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి మనకు వస్తుంది. యూ డోంట్ హీడ్ మై అడ్వైస్ అంటారు, నా సలహా నువ్వు పట్టించుకోవట్లేదు, నా మాట వినట్లేదు అంటారు చూడండి, అలా అనమాట. ఫ్రీక్వెంట్ డివిజన్స్ విత్ ఇన్ ద UNSC P5 అంటే పర్మనెంట్ 5 ఎండ్ అప్ బ్లాకింగ్ కీ డెసిషన్స్. దీనివల్ల కీ డెసిషన్స్ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోలేకుండా అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు డివైడ్ అయిపోవడం వల్ల. దీస్ ఇష్యూస్ ఆర్ అండర్లైన్డ్ ఇన్ ఎ ఇయర్ వేర్ ద కరోనా వైరస్ పాండమిక్ హ్యాస్ బ్రాట్ ద వరల్డ్ టు ఎ స్టాండ్ స్టిల్. స్టాండ్ స్టిల్ అని అర్థం ఏంటి, ఒక కదలిక లేని, ఎకానమీ చలనం లేకుండా అయిపోయింది. మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ వాళ్ళు అక్కడే అన్నట్టుగా ఉండిపోయారు. అలాంటి దాన్ని మనం స్టాండ్ స్టిల్ అంటాం. కరోనా వైరస్ పాండమిక్ మహమ్మారి అనేది ప్రపంచం మొత్తాన్ని స్టాండ్ స్టిల్కి తీసుకొచ్చిన ఈ టైంలో ఈ ఇష్యూస్ అన్నిటి గురించి అండర్లైన్ చేయడం అంటే వీటన్నిటిని లేవనెత్తారు. మార్క్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్. దేన్ని అండర్లైన్ చేస్తాను, ఏదైతే ఇంపార్టెంటో దాన్ని అండర్లైన్ చేస్తాను. ఇవన్నీ ఇంపార్టెంట్ ఇష్యూస్ అని చెప్పి తీసుకొచ్చారు ఈ సంవత్సరమే. Yet the United Nations Security Council and the World Health Organization have failed to play an effective role in helping nations deal with the spread.
అయినప్పటికీ కూడా ఈ 3 ఆర్గన్స్ కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ టు కేర్ ఈ వరల్డ్ హెల్త్ గురించి సంబంధించి యునైటెడ్ నేషన్స్ యొక్క ఏజెన్సీయే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ రోల్ ప్లే చేయలేకపోయాయి స్ప్రెడ్ ని కంట్రోల్ చేయడంలో. ఎందుకంటే ఏం చేశారు? చేయలేకపోయారు. మొత్తం ప్రపంచం అంతా మహమ్మారి చుట్టేసింది. సో దీన్ని ఆపడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని చెప్పి అంటున్నారు. For India, what has been most frustrating is that despite the dysfunctional power balance that prevails, the UN's reform process held through intergovernmental negotiations has not made progress over decades despite commitments. ఏది ఇండియాకి ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది అంటే డిస్పైట్ ద డిస్ఫంక్షనల్ పవర్ బ్యాలెన్స్. డిస్ఫంక్షనల్ అంటే సరిగ్గా ఆపరేట్ చేయలేకపోతుంది. చూడండి, డిస్ఫంక్షనల్ ఒక వ్యాధి, ఇట్ హాస్ మేడ్ యూ డిస్ఫంక్షనల్ అన్నారు అనుకోండి. దాని అర్థం ఏంటి? ఆ వ్యాధి వల్ల నీ పని నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు. ఇట్ ఈస్ నాట్ అలోయింగ్ యూ టు ఫంక్షన్ నార్మల్లీ. నార్మల్ గా ఫంక్షన్ చెయ్యనివ్వని పవర్ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే సమ్ కంట్రీస్ ఆర్ వీల్డింగ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్, ఈవెన్ విత్ ఇన్ దెమ్ దెర్ ఈస్ డివిజన్. నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ద సేమ్ లెవెల్. ఒకే మాట మీద వాళ్ళు లేరు, కన్సెన్సస్ లేదు. అందువల్ల యునైటెడ్ నేషన్స్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయలేకపోతుంది. రైట్. ఇది ఉన్నప్పటికీ కూడా రిఫార్మ్ ప్రాసెస్, ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ అనే ఫ్రేమ్వర్క్ ద్వారా రిఫార్మ్ ప్రాసెస్ మెయింటైన్ చేయాలి. ఇంటర్ గవర్నమెంటల్ నేషన్స్ అనేది ఏంటంటే డిఫరెంట్ యూనియన్స్, డిఫరెంట్ కంట్రీస్ దట్ ఆర్ ఫైటింగ్ ఫర్ యునైటెడ్ నేషన్స్ రిఫార్మ్స్. అంటే మనకి G4 కంట్రీస్, అలాగే ఆఫ్రికన్ యూనియన్, ఇవన్నిటిని కూడా ఇంటర్ గవర్నమెంట్ నెగోషియేషన్ ఫ్రేమ్వర్క్ లో వీళ్ళు భాగం అనమాట. సో వీళ్ళు ఒక డాక్యుమెంట్, ఈ యునైటెడ్ నేషన్స్ లో IGN ఫ్రేమ్వర్క్ ఒకటి క్రియేట్ చేశారు. ఇలా చెయ్యాలి, రిఫార్మ్ ప్రాసెస్ కోసం ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి అని చెప్పి దేవ్ క్రియేటెడ్ ఎ డాక్యుమెంట్, దేవ్ క్రియేటెడ్ ఏ ఫ్రేమ్వర్క్. అన్ఫార్చునేట్లీ దాంట్లో కమిట్మెంట్స్ ఇచ్చినప్పటికి కూడా ప్రోగ్రెస్ అనేది గత కొన్ని దశాబ్దాలుగా ముందుకు వెళ్ళట్లేదు. చెయ్యాలి అనుకోవడం అయితే జరుగుతుంది, కమిట్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు, బట్ ఇట్స్ నాట్ ప్రోగ్రెసింగ్ ఎట్ ఆల్. ఆ ప్రోగ్రెస్ అవ్వకపోవడమే ఇండియాకి ఫ్రస్ట్రేట్ చేస్తుంది. ద UN హ్యాస్ చోజన్ టు రోల్ ఓవర్ ద డిస్కషన్స్ ఆఫ్ ద IGN విచ్ ఆర్ లుకింగ్ ఎట్ 5 మేజర్ ఇష్యూస్. రోల్ ఓవర్ అంటే అర్థం ఏంటి? వాయిదా వేసేయడం, నెక్స్ట్ కి షిఫ్ట్ చేసేసింది అనమాట. ఈ IGN డిస్కషన్స్ ని రోల్ ఓవర్ చేద్దాము అనే ఉద్దేశంలో యునైటెడ్ నేషన్స్ ఉంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ దేన్ని చూస్తున్నాయి? ఈ 5 మేజర్ ఇష్యూస్ ఏంటి అవి ఒకసారి చూద్దాం మనం. 5 మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఎన్లార్జింగ్ ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఫస్ట్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి, దాన్ని ఎన్లార్జ్ చేయాలి. అండ్ ఎన్లార్జింగ్ కేటగిరీస్ ఆఫ్ మెంబర్షిప్. ద క్వశ్చన్ ఆఫ్ ద వీటో దట్ 5 పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ది UNSC వీల్డ్ అంటే కలిగి ఉండడం, అంటే ఒక వెపన్ ఆపరేట్ చేయడాన్ని మనం వీల్డ్ అంటాం. వీల్డింగ్ ఏ వెపన్ అంటాం, అంటే ఒక వెపన్ పట్టుకొని, కత్తి కానీ ఎట్లాంటివి అనమాట. వీటో అనేది ఈ కంట్రీస్ కి ఒక వెపన్ గా అయిపోయింది. ఏ కంట్రీస్ కి? 5 పర్మనెంట్ మెంబర్స్ కి. వాళ్ళు వీల్డ్ చేస్తున్న, అంటే హోల్డ్ చేస్తున్న ఈ వీటో అసలు ఉండాలా, ఉండకూడదా, దానివల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అనే విషయం గురించి డిస్కషన్ చేయాలి. రీజనల్ రిప్రజెంటేషన్, అన్ని ఏరియాలకి రిప్రజెంటేషన్ లేదు, దాని గురించి మాట్లాడాలి. అండ్ రీడిస్ట్రిబ్యూటింగ్ ద సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ, పవర్ బ్యాలెన్స్. జనరల్ అసెంబ్లీ కంటే సెక్యూరిటీ కౌన్సిల్ కి పవర్ ఎక్కువగా ఉంది ప్రెసెంట్. సో దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేసేలాగా, జనరల్ అసెంబ్లీ కంటే దీనికి ఎక్కువ ఉంది. ఈ పవర్ ఇంబ్యాలెన్స్ ని రీడిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా రిఫార్మ్ ప్రాసెస్ లో మాట్లాడదాము, IGN డిస్కషన్స్ ద్వారా మాట్లాడదాము అని చెప్పి అనుకున్నారు. బట్ ఈ కరోనా వైరస్ పాండమిక్ వల్ల వాటిని ఏం చేశారంటే రోల్ ఓవర్ చేసేసారు, వాయిదా వేసేసారు. తర్వాత చేద్దామన్నట్టు వాయిదా వేయడం జరిగింది. It is some comfort that the UN's 75th anniversary declaration passed by all member countries this week pledges to upgrade the United Nations with a commitment to instill new life in the discussions on the reform of the Security Council. Very good. So 75th anniversary declaration lo bhaganga anni countries కలిపి పాస్ చేసిన డిక్లరేషన్ లో భాగంగా వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఎ ప్లెడ్జ్, ప్రతిజ్ఞ చేశారు, ఒక మాట మీదకి వచ్చారు. ఏంటది? టు అప్గ్రేడ్ ది యునైటెడ్ నేషన్స్ అప్గ్రేడ్ చేయాల్సిన టైం వచ్చింది. విత్ ఎ కమిట్మెంట్ టు ఇన్స్టిల్ న్యూ లైఫ్ ఇన్ టు ద డిస్కషన్స్ ఆన్ ద రిఫార్మ్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్ కి రిఫార్మ్ చేయాలి అనే విషయంలో చేయబోయే డిస్కషన్స్ లో లైఫ్ ఇన్స్టిల్ చేయాలి, అంటే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి సెక్యూరిటీ కౌన్సిల్ ని రిఫార్మ్ చేయాలి అనే విషయం గురించి డిస్కషన్స్ చేయడానికి
కమిట్మెంట్తో మేము ఉన్నాము అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చారు ఆన్ ది అకేషన్ ఆఫ్ 75th anniversary. Those words can only be realized if the UNSC's permanent members recognize the deep peril the UN faces and support the reform process, an act that will require looking beyond their own interests for the greater good of the world and peace building architecture. ఈ డిక్లరేషన్లో ఇంత కమిట్మెంట్ ఇచ్చారు చూడండి. ఈ కమిట్మెంట్ నిజంగానే నిలబెట్టుకోవాలి అంటే, అది రియలైజ్ అవ్వాలి అంటే, అది నిజం అవ్వాలి అంటే ఎప్పుడవుతుంది? యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్న పర్మనెంట్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు దే షుడ్ రికగ్నైజ్ ద డీప్ పెరిల్. పెరిల్ అంటే డేంజర్. ఈ డేంజర్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి, ఓకే, రిఫార్మ్ ప్రాసెస్కి సపోర్ట్ చేయాలి. సంస్కరణ అనే ప్రాసెస్కి సపోర్ట్ చేస్తేనే అవుతుంది. an act that will require looking beyond their own interest. వాళ్ళ స్వప్రయోజనాలు కాపాడుకోవాలన్న ఆలోచన నుంచి బయటికి రావాలి. దానికి మించి వాళ్ళు ఆలోచించాలి. ఫర్ ద గ్రేటర్ గుడ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి మంచి చేయడం కోసం, మన మంచి కోసం చూసుకోవడం కాదు. ఫర్ ద గ్రేటర్ గుడ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి మంచి జరగాలంటే మన స్వార్థపూరిత ఆలోచనల నుంచి మనం బయటపడాలి. దానికి మించి ఆలోచన చేయాలి అని వాళ్ళకి అనిపిస్తే అప్పుడు ఈ డేంజర్ నుంచి బయటపడతాము. డీప్ పెరిల్ అంటే ఈ డీప్ డేంజర్ నుంచి బయటపడతాము. యునైటెడ్ నేషన్స్ అనేది ఒక క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ని ఈ రోజు ఫేస్ చేసే పరిస్థితి వచ్చేసింది. క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేస్తుంది. ఉన్నా సరే పట్టించుకునే పరిస్థితి వస్తుంది. మిగిలిన దేశాలు యునైటెడ్ నేషన్స్ ని నమ్మే పరిస్థితి పోతుంది. సో ఇట్ విల్ లూజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఓవర్. అర్థమవుతుందా? సో ఇట్లా చేయాలన్నమాట. అండ్ ఇట్స్ పీస్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్. పీస్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ని కూడా నిలబెట్టుకోవాలి. గ్రేటర్ గుడ్ ఆఫ్ ది వరల్డ్ ని కాపాడుకోవాలి అంటే దే హ్యావ్ టు థింక్ బియాండ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ సపోర్ట్ ద రిఫార్మ్ ప్రాసెస్ అని చెప్పి ఎండ్ చేశారు. సో 75 years అయింది యునైటెడ్ నేషన్స్ స్టార్ట్ చేసి. 1945 24th October స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ 75th year. సో దాని యానివర్సరీ సెలబ్రేషన్స్ లో భాగంగా రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి ఇప్పటికైనా అనే కమిట్మెంట్ తో వాళ్ళకు డిక్లరేషన్ రిలీజ్ చేశారు. ఐ హోప్ దే స్టాండ్ అప్ టు ఇట్. అది మళ్ళీ ఖచ్చితంగా చేస్తారని చెప్పి, రిఫార్మ్స్ చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం. ఓకే, సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఎవరన్నా అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎడిటోరియల్ విత్ ఎ కమాండ్, మంచి వొకాబులరీతో, మంచి గ్రామర్తో, మంచి కాంప్రహెన్షన్తో ఇంగ్లీష్ నేర్చుకోవాలి. బ్యాంక్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, సీసాట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భయం లేకుండా మీరు సక్సెస్ఫుల్గా ఇంగ్లీష్ని ఓవర్కమ్ చేయాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ మై క్లాసెస్. సో ద ఫీ ఇస్ జస్ట్ 2000 rupees. ప్రతిరోజు కూడా రాత్రి 7 నుంచి 8 గంటలకు లైవ్ క్లాస్ ఉంటుంది. యూ ఆల్సో హ్యావ్ రికార్డెడ్ వెర్షన్స్ ఆఫ్ ఆల్ మై క్లాసెస్. నా ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా మీకు రికార్డెడ్ వెర్షన్స్ ఉంటాయి. ప్రతిరోజు చెప్పే ప్రతి క్లాస్ కూడా యూ హ్యావ్ ఇట్ రికార్డెడ్ యాజ్ వెల్ యాజ్ లైవ్. రోజుకి 1 hour చొప్పున ఉంటుంది. ఇది బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీఎస్సి సీసాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, రైట్, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళమని, ఆర్ఎల్స్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి, పేపర్ రీడింగ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, ఎనీబడీ కెన్ జాయిన్ దిస్ కోర్స్. విత్ జస్ట్ 2000 rupees యూ గెట్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఆల్రెడీ చాలా వాట్ యూ సే శాంపుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ప్రతిరోజు. ఇన్ఫ్యాక్ట్ క్యాట్లో ఇచ్చే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా బ్యాంక్ మెయిన్స్కి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. యూ కెన్ వాచ్ ద వీడియో దట్ ఐ హావ్ అప్లోడెడ్. రైట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గివ్ మీ ఎన్ కాల్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.